శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము ప్రారంభం. ప్రస్తావన: కాకా మహాజని బాపు సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాజకు మూలే శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. శిష్యులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించును సంగతి పూర్వోపాధ్యాయంలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు అగసుల వంటి వారు, అజ్ఞానమనే చీకటి నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించింది. జ్ఞానంలో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించేవారు. వారు అందరినీ సమానంగా ప్రేమించేవారు. వారికి దేని యందు అభిమానం లేకుండాను. శత్రువులు, మిత్రులు, రాజులు, పగిర్లందు అందరూ సమానమే. వారు పదాక్రమం వినుడు, భక్తుల కొరకు తమ పుణ్యమంతియు స్వయం ఏర్పరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయడానికి సిద్ధంగా నుండివారు. వారికి ఇచ్చట లేనిసో భక్తులు వారి వద్దకు రాలేకుండరి. వారు వంతురనేది వారు బాబాను స్మరించేవారు కారు. వారు బాబా లీలలు ఎరుగుట కూడా తలసించదు. మరి అటు వారికి బాబాను దర్శించుకోవాలన్న బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శించుకోవాలనుకున్నది, కానీ బాబా మహాసమాధి సింధు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలేను కోరికల వారు అనేకులు ఉన్నారు. అటువారి విశ్వాసంతో బాబా లీలను వినేసో దర్శనం మూల కలుగు సంతృష్టిని పొందెదరు. కొందరు దురదృష్టమైన వారి దర్శనం కొరకు చేసుకోవడంతో బాబా సన్నిధిలో ఉండవలేని అనుకున్న పిమ్మట ఉండలేకుండదు. ఉదాహరణకు కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీ పోయాను. అతను ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవం చూడవలే అనుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లన్నది. ఏమని? ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదువు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడాను. కానీ ఏదో జవాబునివ్వలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా వచ్చినప్పుడే పోయిందనుకో జవాబిచ్చాను. అందుకు బాబా ఇట్లనను, రేపు పోము. బాబా ఆజ్ఞ అనులంగా నియమం కావునట్లే చేయవలసి వచ్చాను. అందుసే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచాను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు ఆఫీసు మీద హఠాత్తుగా చెప్పాను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడాను. ఈ విషయమై ఆ యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాశాను. అది కొన్ని దినముల తర్వాత తిరుగుటపాయలో బొంబాయి చేరాను. బాబు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్న కథని ఇప్పుడు వినుడు. లీడర్ వృత్తిలో నుండిన బాబు సాహెబ్ దుమాల్ మరొకసారి కోర్టు పని మీద నేపాల్ పోచుడను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నేపాల్ పోవుటకు సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలో ఇంకొక వారం ఉన్నట్లు చేశాను. ఆ తర్వాత బాబా వద్ద సెలవు పొంది నేపాల్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసాను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు కూడా సాగాను. 4 మెజిస్ట్రేట్లు దాన్ని విచారించి తుటదూదకు దుమ్మాలు దాన్ని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోను గ్రామ మత వతందారుడు. గౌరవ మెజిస్ట్రేట్ నానాసాహెబ్ నిమోన్కర్ తన వారితో షిరిడీ కొంతకాలమైనను. ఆ దంపతులు తన సమయమంతి మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేస్తుంటుంది. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్టు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడ ఉన్న తన బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవల్లని అనుకున్నాను. కానీ బేలాపూర్ మరుసటి దినంకే షిరిడీ రావాలనుకుని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడాను. ఏమీ తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకున్నాను. బేలాపూర్ పోవటకు ముందు ఆమె బాబా దర్శనంగా వెళ్ళాను. అప్పుడు బాబా సాయితేవాడ ముందర నానాసాహెబ్ మొదటి వారితో ఉన్నాను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవటకు అనుమతి కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఎట్లు చెప్పాను, వెలుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉండిరా.
నీ బంధువులందరినీ చూసి నెంపదిగా షిరిడీ రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా నుండినో గమనించుడు. నిమోన్కర్ ఆ దేశమును బాబా ఆజ్ఞను రద్దు చేసెను. నాసిక్ నివాసికు మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. అతను సత్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రికము శాస్త్రంలో దిట్ట. అతను నాగపూర్ చెందిన కోడీశ్వరుడు బాబుసాహెబ్ బూటీని కలుసుకుంటూ షిరిడీ వచ్చాను. బూటీ అతను చూసిన పిదప బాబా దర్శనకై మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో కొన్ని మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొన్ని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెడుతున్నాను. మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధంగా ఆయన అన్ని వైపులా నొక్కిడేవారు, తినేవారు. ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయ్య నోట్లోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటి పండ్లు నులిసి గుజ్జు భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా వద్ద అందించుకుండేవారు. మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడొకటి పరీక్షించడం బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లను చేతులు పెట్టింది. తర్వాత అందరూ వాడా చేరి మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలుని ఆచించడం మొదలెడను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరిన. మార్గ మధ్యన హఠాత్తుగా గేరు అంటే తయారుగా నుంచుడు ఆనాడు కషాయ వస్త్రం ధరించేదని చెప్పాను. ఆ మాటలు ఎవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహారతి తనతో వచ్చేదిరాయని మూడే శాస్త్రి బూటి అడిగాను. సాయంకాలం బాబా దర్శనం చేసుకోండి శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆయాసనంపై కూర్చుండి భక్తుల వారికి నమస్కరించి హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మను. బూటి స్వయంగా దక్షిణ దిశకే పోయాను. బాబా ఆజ్ఞ అతను చెప్పగానే అతను ఆశ్చర్యపెట్టాను. తనలో తాను ఎట్లనుకును, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ములే కావచ్చును, కానీ నేను ఆయన ఆశితుని కానే. వారికి నేను ఎందులో దక్షిణ ఇవ్వలను? సాయిబాబా వంటి మహాత్ములు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ గడిచే అతను కాదలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలో నాపి బూటితో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడిగిన మైలుపోవద్దని భావించి మసీదు బయట దూరంగా నిలబడి బాబాపై పువ్వులు నిలిచిన. హఠాత్తుగా బాబా ఆ స్థానంలో గతించి తన గురువుకు బోళవ స్వామి కూర్చుని అతడు ఆశ్చర్యపోయాను. అది కళా నిజమని సందేహపడిను. తాను గిల్లుకొని మళ్ళీ చూచాను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఒకటకు వీలు లేదు. ఆయనచో ఏనాడో గతించిన తన గురువచనకు ఎట్లు వచ్చాను. అతని నోట మాట రాకుండా తుదకు సందిగ్ధులను విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదంలో పడి లేచి చేతులు జోడించాను. నిలువబడిన తక్కిన వారందరూ బాబా హారతి పాడుతుండగా మూలే శాస్త్రి తన గురునామం ముచ్చించును. తన అగ్రకులము చెందిన వాడను పవిత్రునయ్యను. అభిజాత్యను వదిలిపెట్టి తన గురు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం అనొచ్చి కళ్ళు మూసుకొనను. లేచి కళ్ళు తెచ్చి చూచడానికి వారిని దక్షిణ అడుగుచూ బాబా కనిపించను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందిన శక్తిని చూసి మూలే శాస్త్రి మైమరిచెను. మిక్కిలి సంతృష్టి చెందను. అతని నేత్రములు సంతోషంతో బాహులతో నిన్న మనస్ఫూర్తిగా బాబాకు నమస్కరించి దక్షిణ నొసంగను. ఈ తన సందేహము తీరినదియు తన ఉద్దేశమైనదని చెప్పాను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్య పొందిరి, అంటే ఎంతో ఆశ్చర్యపడిరి. గేరు తిండు కాషాయ వస్త్రం ధరించదని అంతకుముందు బాబా పలికిన ఆ మాటకు అర్థము. అప్పుడు వారు గ్రహించరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. ఒకనాడు ఒక మమతా తన స్నేహితులకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరేటకు ముందు అతని మిత్రుడితో డాక్టర్ తనని ఆరాధ్యదయము శ్రీరాముడనియు తాను షిరిడీ పోయి ఒక మహమ్మదీకి నమస్కరించ లేదని చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియు మమతల దారి కోరాను. దానికి ఆ డాక్టర్ సంబంధించను. షిరిడీ చేరి బాబాను చూడకు వారు మసీదు పోయి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించి చూసి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిత్యను మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిందని అందరూ అడిగిరి. తన ఇష్టదేమో శ్రీరాముడు ఆ గద్దె మీద గాలిపెడితే వారి పాదంలో పడి సాష్టాంగ నమస్కారం మంచింది. డాక్టర్ వదిలేను. అది అట్లా తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించను. ఏమీ తోచకతుడు, ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడు ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు నుడివేను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండను. బాబా తను ఆగ్రహించి వరకు మసీదు పోవడం నిశ్చయంతో మసీదు మానను. ఇట్లు 3 రోజులు గడిచను. 4వ దిన తన ప్రియ స్నేహితుడు కాందేశ్ నుండి రాగా వారు అతనితో కలిసి మసీదులో బాబా దేశం తప్పక మసీదుకు పోవాలని వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నేను నిన్ను ఎక్కడికి రమ్మని పిలిచిద్రా ఏమి ఇట్లు బాబా ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను. ఆనాటి రాత్రి నిద్రలో అతని గొప్ప
ఆధ్యాత్మికానుభూతి అనిర్వచమైన ఆనందాన్ని అనుభవించను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను. ఆ ఆనందానుభూతి 15 దినాల వరకు అట్లనే ఉండను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూల్యశాస్త్రి కథల వలన నేర్చుకున్న నీతి ఏమన్నా, మనము గురువునందే అనన్యమైన నిశ్చలమైన విశ్వాసం ఉంచలేను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పేదను. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతి. అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.